మన ఊటీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. మనకి రాష్ట్రంలో లాస్ట్ 4-5 రోజులుగా ఈ పెట్రోల్ అండ్ డీజిల్ కొరత ఇష్యూ మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలానే ఆల్ ఓఎంసీస్, బీపీసీఎల్ కానీ, హెచ్పీసీఎల్ కానీ, ఐఓసీఎల్ కానీ అందరూ కోఆర్డినేషన్తో సప్లై డిమాండ్ ఇష్యూ రాకుండా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా 3 స్టాక్ పాయింట్స్ డ్రైఅవుట్స్ అనేవి నోటీస్ చేయడం జరిగింది. ఇవి మనకి వెంటనే ఇండెంట్ ప్లేస్ చేయించి సత్వరంగా వాటిని పైకి మొబిలైజ్ చేయించేసి ఇప్పుడు 0 డ్రైఅవుట్స్ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు డ్రైఅవుట్స్ లేవు. అలానే నెక్స్ట్ 24 అవర్స్లో 48 అవర్స్లో డ్రైఅవుట్స్ ఎక్కడైతే అవ్వబోతున్నాయో అవి కూడా మానిటర్ చేసుకుని వాళ్ళని మోటివేట్ చేసి అడ్వాన్స్గా ఇండెంట్ పెట్టిస్తున్నాము. గతంలో క్రెడిట్ నాన్ క్రెడిట్ ఈ మెకానిజం వల్ల మనకు కొంచెం ఇండెంట్స్ స్లో అయినా కూడా ప్రస్తుతం స్ట్రీమ్ లైన్ అయ్యింది. అందరు సప్లయర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం టైంకి పెట్టుకుంటున్నారు. మనం డ్యూటీస్ వేసి తహసీల్దార్, పోలీసులు వీళ్ళని కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా అలానే బాటిల్లో కంటైనర్లో పట్టకుండా కూడా మనము చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలు కూడా ఎక్కడైనా ఇలాంటి నోటీస్ చేస్తే వెంటనే అక్కడ లోకల్గా మనకి టాస్క్ ఫోర్స్లు ఏవైతే తిరుగుతున్నారో వాళ్ళకి తెలియజేయగలరు. ఇంకొక ఇష్యూ ఏదైతే మనకి ఇండస్ట్రియల్గా అని నోటీస్ చేశారు, రోడ్స్ ప్రభుత్వ పథకాలకి ఎక్కడైతే మనకి డీజిల్ కొరత ఏర్పడుతుందో దానికి కూడా మనకి సెపరేటెడ్ అలొకేషన్, సెపరేటెడ్ పెట్రోల్ బంక్ అలొకేషన్ కోసం మనము చర్యలు తీసుకుంటున్నాం. ఇది కూడా మనకి ఎటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, హైవే కానీ, రైల్వేస్ వర్క్స్ కానీ ఆగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎనీ పెట్రోల్ పంప్, ఎనీ ఫ్యూయల్ స్టేషన్, ఇఫ్ ఎనీ ఇష్యూ ఈస్ దేర్, ఇట్ ఈస్ కంప్లీట్లీ బీయింగ్ మానిటర్డ్. అక్కడ ఇమీడియట్గా చర్యలు తీసుకుని మ్యాక్సిమం 2-3 అవర్స్లో అక్కడ స్టాక్ అనేది ఫిల్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ప్రాపర్గా యూజ్ చేసుకొని హోర్డింగ్ చేసుకోకండి. మళ్ళీ దొరకదో అని చెప్పేసి 2-3 సార్లు 4-5 సార్లు కలెక్ట్ చేసుకుని పెట్టుకోకండి. వీ హ్యావ్ సఫిషియంట్ సప్లై అండ్ నో డిస్ట్రప్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్.